'తొడరం' 2 అవర్స్ 45 మినిట్స్ రన్ టైమ్‌తో మలయాళంలో రిలీజ్ అయిన 1 డే తర్వాత తెలుగులో రిలీజ్ అయింది థియేటర్స్‌లో. తెలుగు డబ్బింగ్ కూడా బావుంది. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే సెకండ్ హాఫ్ మధ్యలో కొంచెం అక్రమ సంబంధాన్ని పోలీసులు అంటగట్టే ప్రయత్నం చేస్తారు. ఆ డైలాగ్స్ ఏమైనా ఇబ్బంది పెట్టచ్చేమో కానీ, మిగతాది అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ఇక ఇన్‌స్టాలో ఎక్కడ చూసినా 4, 4.5 రేటింగ్స్, దృశ్యం అన్నారు, థ్రిల్స్ అన్నారు, ఎమోషనల్ అన్నారు. చూసి నిజమో కాదో సినిమా బావుందో లేదో తెలుసుకొని సబ్‌స్క్రైబర్స్‌కి రికమెండ్ చేయొచ్చని. మిమ్మల్నయితే ఏమో గాని సినిమా పిచ్చోడిని కదా! సో, నన్నైతే థియేటర్‌కి వెళ్ళేలా చేసింది. ఇప్పుడు చెప్పబోయేది కూడా అరే! చాలామంది బావుందంటున్నారు. సో, నేను బావుంది అని చెప్పకపోతే జనాలు నన్ను యాక్సెప్ట్ చేయరేమో, నాకు బ్యాడ్ నేమ్ వస్తుందేమో, మన రీచ్ పోతుందేమో, ఇయన్నీ కాదు. నేనైతే అనిపించింది కాకుండా ఫేక్ అయితే చెప్పనండి. సో, నాకు అనిపించిందే జెన్యూన్‌గా చెప్తున్నా. ఇక ఈ 'తొడరం' చూసాక నాకైతే ఎప్పట్లానే 'మోహన్ లాల్' గారి మిడిల్ క్లాస్ రోల్‌లో పెర్ఫార్మన్స్ అయితే పీక్స్. ఆయన కొత్తేం కాదు. కానీ సినిమా మాత్రం ఎటువంటి ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా చూస్తే ఒక్కసారి ట్రై చేయొచ్చు. వన్ టైమ్ వాచబుల్ యావరేజ్ అనేలా అనిపించింది. అది కూడా కొన్ని ఫస్ట్ హాఫ్‌లోని లిమిటెడ్ పోర్షన్స్ కోసం. నాకైతే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన వెంటనే వచ్చే ఒక ట్విస్ట్ తప్ప, మిగతా సెకండ్ హాఫ్ అసలు ఏం అనిపించలేదు. 95% అందరూ పాజిటివ్‌నే చెప్పారు ఈ సినిమా కోసం. నాకు కూడా తెలుసు. ఇలా చెప్పినందుకు నన్ను సినిమా చూడని వాళ్ళు కూడా తిడతారు అని తెలుసు కామెంట్స్‌లో. బట్ నా ఎక్స్‌పీరియన్స్ అయితే ఇది. స్క్రిప్ట్ బావుంది, కొత్తదనం ఉంది ఒప్పుకుంటా. కానీ అది ఇంటర్వెల్‌కి ముందు ఒక 20, 25 మినిట్స్ వరకు మాత్రమే అని నేనంటా. వన్స్ ట్విస్ట్ రివీల్ అయిన తర్వాత స్ట్రెచ్డ్ బియాండ్ ఎ పాయింట్ అని అంటారు కదా! రివెంజ్ డ్రామాతో అలానే ఉందని నా ఫీలింగ్. మెయిన్‌గా ఇంటర్వెల్‌ని అలాంటి ఒక సిట్యుయేషన్‌లో ఆపి, ఇంటర్వెల్ తర్వాత అసలు ఏం జరిగిందో అన్నట్టు ఓపెన్ చేయడంతో, ఓహో! ఈ గ్యాప్‌లో ఏం జరిగిందో అదే థ్రిల్లింగ్‌గా సెకండ్ హాఫ్ అంతా రివీల్ చేస్తారేమో అని అనుకున్నా. కానీ అక్కడేం లేదు. ఒక సింపుల్ రివెంజ్ ఉంది అంతే రెస్ట్ ఆఫ్ ద ఫిల్మ్‌లో. కానీ బెటర్ దెన్ 'ఎంపురా' అని చెప్పొచ్చు. మరి సినిమా పిచ్చి పిచ్చిగా నచ్చి నీకసలు ఏం సినిమా నచ్చుతూ అని కామెంట్స్ పెట్టేస్తుంటారు. అసలు సెకండ్ హాఫ్‌లో ఏం నచ్చిందో మీరు చెప్పండి. పోనీ నాకెందుకు సెకండ్ హాఫ్ ఏమి అనిపించలేదో నేను చెక్ చేసుకుంటా. ఇక సోషల్ మీడియాలో 'దృశ్యం' కంటే ఫిల్మ్ బెటర్ అని 2 డేస్ నుండి చూస్తూనే ఉన్నా. ఎందుకు బెటరో నాకు అర్థం కావట్లేదు. ఈవెన్ 'దృశ్యం 2' ఈస్ నాట్ బెటర్ దాన్ 'దృశ్యం 1'. అసలు 'దృశ్యం' సినిమాని చూడని వారికి ఎవరికైనా పార్ట్ 1 సెకండ్ హాఫ్‌ని ఓరల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి అర్థమయ్యేలా చేయగలరా? దట్స్ ద మ్యాజిక్ ఆఫ్ 'దృశ్యం 1'. సరే ఇక 'తొడరం' మూవీ స్టోరీ లైన్ అయితే బెన్స్ అలియాస్ మోహన్ లాల్ గారు ఒక సెంటిమెంట్‌గా, ఇష్టంతో ఎన్నో ఏళ్లుగా మెయింటైన్ చేసే అతని కారు ఒకరోజు రిపేర్‌కి మెకానిక్ ఇస్తే, అది కాస్త పోలీసులు పట్టుకుంటారు. అసలు ఎందుకు పట్టుకున్నారో, ఎంతో ఇష్టంగా చూసుకుంటున్న కారు కోసం బెంజ్ ఏం చేశాడు, అప్పుడు ఎలాంటి సమస్యల్లో పడ్డారు, చివరికి ఏమైంది అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్. మోహన్ లాల్ గారు రఫ్ ఆడించిన పెర్ఫార్మన్స్ చూడొచ్చు. కాసేపు ఫన్ను, కాసేపు సీరియస్‌నెస్సు, ఇంకాసేపు వైలెన్సు అన్ని షేడ్స్ ఉన్నాయి. ఇక నెక్స్ట్ 'జార్జ్‌గా' విలన్ ప్రకాష్ వర్మ గారు. ఇతను మరొక మేజర్ హైలైట్ అండి. తిట్టుకుంటాం కూడా చాలా చోట్ల. ఈ మెయిన్ స్టోరీ స్టార్ట్ అయ్యే ఇంటర్వల్‌కి ముందు ఒక 30 మినిట్స్. ఇంటర్వల్ తర్వాత ఒక 5 మినిట్స్‌కొచ్చే ఒక మైండ్ బ్లోయింగ్ అండ్ థ్రిల్లింగ్ ట్విస్ట్. ఇవి సినిమాకి మేజర్ హైలైట్స్. అండ్ ఫస్ట్ హాఫ్‌లో కొన్ని సీన్స్ బావుంటాయి. మోహన్ లాల్ గారికి కారు మీద ఉండే ప్రేమను చూపించేవి. ఇక సినిమాటోగ్రఫీ సూపరు. సాంకేతికంగా టాప్ నాచ్ ఉంది మూవీ. రెయిన్ ఎఫెక్ట్ షాట్ అవి కూడా బావుంటాయి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అండ్ సాంగ్స్ బై జేక్స్ బిజాయ్. తెలుగు డబ్బింగ్ అండ్ సాంగ్స్ బానే ఉన్నాయి. బీజీఎం సెకండ్ హాఫ్‌లో చాలా బావుంది. మైనస్ పాయింట్స్. ఈవెంట్స్ ఫస్ట్ హాఫ్‌లో మంచి ఫ్లోలో వెళ్తూ, ఇంటర్వల్‌కి సెట్ చేసుకున్న ప్రెమిస్‌ని చూసి, సెకండ్ హాఫ్ ఏదో భలే థ్రిల్లింగ్‌గా ఉండబోతుంది. ఇంక మొదలైందనుకున్నా. కానీ సెకండ్ హాఫ్ థ్రిల్లర్‌గా కాకుండా రివెంజ్‌గా మార్చేసి, డ్రాగ్డ్ అండ్ స్ట్రెచ్డ్ అనేలా తీశారు. ఫస్ట్ హాఫ్‌లో పెద్ద ఈవెంట్స్ ఏం జరగవు. కానీ ఫ్యామిలీ సీన్స్, మోహన్ లాల్ గారి ఫ్రెండ్ సీన్స్, కార్ సీన్స్ అయి పర్లేదు. అండ్ మెయిన్ స్టోరీ కూడా సినిమా స్టార్ట్ అయిన ఒక 50 మినిట్స్ తర్వాత స్టార్ట్ అవుతుంది. ఇక ఎక్సైట్ అవ్వడానికి ఏం లేకుండా పోయింది సెకండ్ హాఫ్. వెళ్లి విలన్స్‌ని చంపేయడమే అయిపోయింది అంతే. ఇదే గంట రన్ టైమ్ ఉంది గంట. ఎమోషనల్‌గా ఒక పర్సన్‌కి ఇలా జరగడం, అది ఎవరు అనేది నేను రివీల్ చేయను. ఆ ఎమోషన్ తప్ప పెద్ద ఫ్యామిలీ బాండింగ్ ఏమి అనిపించలేదు. అండ్ శోభన గారి యాక్టింగ్ బాగున్నప్పటికీ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా తక్కువుంది. ఇంటర్వల్‌కి ముందు సీన్‌లో అంత కన్విన్సింగ్‌గా లేదు. అంతమందిని కొట్టేయగలిగే హీరో ఆ టైంలో కాంప్రమైజ్ అయిపోవడం ఏంటి? ఇలాంటివి. సో, ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే ఇంటర్వల్‌కి ఫార్మ్ చేసుకున్న సెటప్‌ని వెంటనే సస్పెన్స్‌ని ఇంటర్వల్ తర్వాత రివీల్ చేయకుండా దానినే సెకండ్ హాఫ్‌లో సస్పెన్స్‌తో థ్రిల్లర్‌లాగా మార్చుంటే ఇంకా సాలిడ్‌గా ఉండేది. బట్ ప్రెజెంట్ స్టార్టింగ్‌లో చెప్పినట్టుగానే ఫ్యూ సీన్స్ కోసం ఒకసారి చూడొచ్చు. అంతే. స్ట్రిక్ట్‌లీ వన్ టైమ్ వాచబుల్ ఫర్ ఫ్యూ పోర్షన్స్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.75/5. మీకు కనుక వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.